కేఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశము, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు వాళ్ళ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఒక తీర్మానాన్ని చేశారు. దాన్ని కేంద్రానికి కూడా పంపారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు అయితేనే, ఇటు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనే అన్ని మర్చిపోయి ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ పొగడుతూ మునిగిపోతున్నారు. అసలైన కార్యక్రమాలన్నీ కూడా మర్చిపోయారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి అసలు పట్టించుకోవడం లేదు. పక్కన ఇది నేను పక్కన పెట్టుకుని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు బాబు గారు తలపైన పెట్టుకుంటారో పక్కన పెట్టుకుంటారో మాకు అనవసరం కాదు. సూపర్ 6 లోని ఒక అంశాన్ని తీసుకొని ఈ రోజు ఏదో వృద్ధాప్య పెన్షన్ లో ఆ పెన్షన్ ఈ పెన్షన్ లని 7,000 కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పు చేసి ఇద్దరు కూడా పంచుతున్నారు. బాగానే ఉంది. మీరు పిఠాపురంలో మంగళగిరిలో అబ్బాయితో కలిసి ఒకరినొకరు పొగిడించుకుంటూ ఈ రోజు అంతా అదే కదండి కార్యక్రమం. సరే, మీకేమన్నా ప్రత్యేక హోదా గురించి ఏమన్నా గుర్తుందా? విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ మర్చిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పొగడుకుంటూనే సరిపోతుంది. ఆయన నలిగిపోయారు, నలగొట్టబడ్డారు. లేకపోతే ఎవరినన్నా నలగొడితే ఈయన్ని ఆయన నలగొట్టారు. మాకు అనవసరం. కానీ ఈ నలుపుకోటాలు పక్కన పెట్టేసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూడండి, 2 ప్రత్యేక హోదా కోసము నితిన్ కుమార్ గారు బీహార్ లో చక్కగా డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మీరు మాత్రము ఒకరినొకరు పొగడతలతోనే సరిపెట్టుకుంటే ఎలా చెప్పండి బాబు గారు? నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి. అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకున్నాను. బాబు గారు నలిగిపోయారు. మొసలిగా మీరు కారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నలిగిపోక ఎత్తుకొని ముద్దాడతారా, లేకపోతే అది ఏమన్నా అత్తారిల్లు అనుకున్నారా? జైల్లో ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ఒక్కసారి బాబు గారు తమరు కూడా ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మీ ప్రత్యర్థులు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు అతను నలిగిపోలేదా? కేవలం 53 రోజులకే ఆయన నలిగిపోయారట. ఈయన బాధపడుతున్నారంట. భువనేశ్వర్ గారు నేను ఓదారుస్తున్నానంట. ఓవరాక్షన్ ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా చెప్తే ప్రజల కోసం మాట్లాడండి. వ్యక్తిగతంగా ఒకరినొకరు పొగుడుకోవడం కాదు సార్. అయిపోయింది. అరవైతే మీరు సేపెట్టుకున్నో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు పదవిలో లేనప్పుడు ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. ఇలాగా చంద్రబాబు గారికి చెక్క పదవి చేసుకోవడం ఎంత మాత్రమో బాగోలేదు. మరొక విషయం, ఆవిడ బాధపడిందని మీరు ఓదార్చడం ఇంకా బాగుంది. ఇవన్నీ కూడా ఆపేసి ప్రత్యేక హోదా గురించి నితీష్ కుమార్ లాగా ఆలోచించండి. అలాగే ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆలోచించండి. తమరు గతంలో ఏం మాట్లాడారో ఒక్కసారి విన్నాము. పదవి లేనప్పుడు ఒకలాగా, పదవి ఉన్నప్పుడు ఒకలాగా. ఈ చెక్క బదులు ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు? ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓట్లు వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు సరళమైన భాషతో పాటు చెప్పులు కూడా చూపించి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్, తమరు గతంలో ఏం మాట్లాడారో అవన్నీ చేసుకొని జాగ్రత్తగా ఆ సమస్యలు ఇది అంటే మీరు అండగా ఉంటామని చెప్పారు. కానీ ప్రజలకు వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? చాలా చక్కగా గతంలో చెప్పారు. అదే ప్రశ్న ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. తమరు ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ స్టీల్ గురించి కానీ ఎందుకు మాట్లాడడం లేదనేది $1 మిలియన్ ప్రశ్న. మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మేము నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారు పదవి లేనప్పుడు అలాగా, పదవి వచ్చినప్పుడు ఇలాగా ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఎందుకు నోరు కుట్టేసుకున్నారు సార్? మరొక విషయం, విశాఖ స్టీల్ గురించి ఎందుకు నోరెత్తరు? ఎందుకు ప్రవేశలేదు? పదవడ్డం వచ్చిందా? అదేనండి, వారు వీరయ్యారంటే ఇదేనేమో. గతాన్నంతా ఒక్కసారి మీరు చూసుకుంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు.
మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆహా, ఎంత చక్కగా రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి 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 అబద్ధాలు చెప్పి చెప్పి, అదే కదా మీరు కూడా చేసింది. అప్పుడు అబద్ధాలు చెప్పి చెప్పి పదవిని అలంకరించి గతాన్ని మర్చిపోయి సిగ్గు విడిచిపెట్టారు పవన్. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజలను మోసం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పారు? ఇవ్వలేని పక్షంలో చెప్పేయమన్నారు. ఇప్పుడు కూడా మీరు ఇవ్వరు కేంద్రం అని చెప్పండి. అప్పుడేమో అలాగా ఇప్పుడేమో అలాగా. మెడలు వంచేస్తాను, కాళ్ళ మీద కూర్చోబెట్టేస్తాను, గుడ్డలు తీయించేస్తాను, అవి తీయించేస్తాను, మోడీనికి లాకప్ చేస్తాను, ప్రత్యేక హోదా ఇప్పించేస్తానని కారు కూతురు, బస్సు కూతురు, రైలు కూతురు కూసి ఇప్పుడు పిల్లి లాగున్నారు. ప్రజా సమస్యలు తొందరగా పెట్టేశారు. అలాగే పార్లమెంట్ లో మనందరూ అనుకున్న టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మాటిచ్చి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలని ఏదో వేలం పాటేసినట్టుగా పోటాపోటీగా చెప్పారు. అది చెప్పిన వారందరికీ హోదాలు వచ్చినాయి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీ సోది ఆపండి. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారో మీరు సభాముఖంగా ప్రకటించండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేదంటే మీకు భవిష్యత్తు అంధకారం. చాలా బాధ కలిగించే విషయం. స్పెషల్ ప్యాకేజీ సన్మానాలు కూడా జరిగినాయి, కానీ ప్రజలకి న్యాయం జరగలేదు. ఏదైనా అడుగుదామంటే నేను ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కానీ సపోర్ట్ చేయడానికి కారణం, ఒకవేళ స్థానిక రాష్ట్ర పార్టీలు తెలుగుదేశం కానీ ఒకవేళ వారు ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో నేను ప్రజల తరఫున ఆ సమస్యను తెలియజేయడానికి ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి అవకాశం ఉంటుందని చెప్పి నేను వారికి ఏ పదవి ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా కనీసం ఒక చిన్న టీ కానీ ఒక ఫోటో ఆపర్చునిటీ కానీ కూడా ఆశించలేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు టీ దొరకలేదు, కానీ ఇప్పుడు ఏం దొరికింది? మరి పదవి దొరికింది కదా, మరి ఇప్పుడు మాట్లాడండి. పదవి దొరికింది కదా, అప్పుడు టీ తాగలేదు, నీళ్లు తాగలేదు, తాగలేదు, ఆహా చేయలేదు, ఓహో చేయలేదు అంటున్నారు. ఇవన్నీ ఆపండి సార్. మీరు చేయాల్సిన కార్యక్రమం చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయకపోతే మీ భవిష్యత్తు ఏంటో మీరే ఆలోచించుకోండి. మీ పాత వీడియోలు ఒకసారి చూసుకోండి సార్. దయచేసి నా మాట వినండి సార్. చాలా నిర్లక్ష్య ధోరణి. అంటే 25 మంది ఎంపీలను హ్యాండిల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, ఒక్క ఎంపీ ఉంటే కేంద్రాన్ని గజగజ వాడించేసి ప్రత్యేక హోదా ఇచ్చేస్తాను. కారు కూతలు, ఢిల్లీ కూతలు, రైలు కూతలు, బస్సు కూతలు కూర్చున్నారు. ఇప్పుడు మరి ఉన్నారు కదా మీకు ఎంపీలు, ఏం పీకుతారో పీకండి. మీరు బాబు గారు ఇద్దరు ఒక్కసారి నితీష్ కుమార్ ను కలిసి సలహా తీసుకోండి. మీరు ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఆయనన్నా చూసి సిగ్గు తెచ్చుకోండి. సీఎం నితీష్ కుమార్ తనదైన శైలిలో రాజకీయం మొదలు పెట్టారు. బీజేపీని ఇబ్బంది పెట్టే రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశారు. జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. బీహార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని జేడీయూ డిమాండ్ చేసింది. బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటిదేం కాదని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు జేడీయూ నేతలు అన్నారు. బాబు గారు, పవన్ గారు, ప్రత్యేక హోదా గురించి నిద్ర నటించకండి. జనాల్లోకి రండి, మోడీని ఎదిరించండి, ప్రత్యేక హోదా సాధించండి, మగవాళ్లలాగా మీసాలు తిప్పి పెడలు కొట్టండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి విషయాలు చాలా రోజుల నుంచి మన ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. సరే, ఇంకా కొన్ని ప్రాజెక్టులు వచ్చాయంటే అది వేరే విషయం. వచ్చిన దానికి స్వాగతిస్తూ చేయాల్సింది చాలా ఉంది. బాబు గారు, ప్యాకేజీ ముద్దు, హోదా వద్దని చెప్పి గతంలో మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సరే, ఈ రోజు మంగళగిరిలో పెన్షన్లు పంచుతూ మీ అబ్బాయి గారు లోకేష్ గారు మిమ్మల్ని పొగట్టం, మీరేమో అబ్బాయి గారిని పొగడతారు. మీరు ఎలాగుందంటే చాలా అసహ్యంగా ఉంది. అద్దంలో చూసుకుని ఆహా ఎంత అందముగా ఉన్నాను అనుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. మీరు పొగడతలు ఆపేసి ప్రజాపాలనపై దృష్టి పెట్టచ్చండి, విధ్వంసాలను ఆపండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చెక్కబదనలు చేయడము చంద్రబాబు గారు ఆపేయండి, లేకపోతే ఆయన పట్టుకోలేము. ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారు కాబట్టి ఆయన ట్రాప్ లో మీరు పడకుండా ఉండండి. అందరికీ నమస్కారం. బాయ్.